తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ సేవా డేస్ కార్యక్రమాలు తెలంగాణలో దిగ్విజయంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లాలో పర్యటించి పలు సేవా కార్యక్రమాలు చేపట్టింది టీటీఏ టీం. దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు, ట్రైసైకిల్, వీల్ చైర్స్ పంపిణీ చేశారు. ఇక ప్రైమరీ స్కూల్ బిల్డింగ్ను రెనోవేషన్ చేశారు. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ సేవా డేస్ కార్యక్రమాలు తెలంగాణలో ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లాలో పర్యటించి పలు సేవా కార్యక్రమాలు చేపట్టింది టీటీఏ టీం. వికారాబాద్లో దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు, ట్రైసైకిల్, వీల్ చైర్స్ పంపిణీ చేశారు. ఇక పరిగి మండలంలోని లక్ష్మీదేవిపల్లి గ్రామంలో ప్రైమరీ స్కూల్ బిల్డింగ్ను రినోవేషన్ చేపించారు. అధునాతన హంగులతో స్కూల్ను అందంగా తీర్చిదిద్దారు. టీటీఏ ఆధ్వర్యంలో అడ్వైజరీ కౌన్సిల్ చైర్ డాక్టర్ విజయపాల్ రెడ్డి, జనరల్ సెక్రటరీ కవితారెడ్డి సహకారంతో ఈ కార్యక్రమాలు చేపట్టారు. ఇక టీటీఏ తరపున ఇప్పటి వరకు అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామన్నారు సంస్థ ప్రెసిడెంట్ వంశీరెడ్డి. వికారాబాద్లో హృదయానికి అద్దుకునే కార్యక్రమం చేయడం ఆనందంగా ఉందన్నారు. ఇక ఈ కార్యక్రమం పట్ల విజయపాల్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఇక వికారాబాద్ పరిగి ప్రాంతంలో ఉన్న దివ్యాంగులకు రానున్న 2 ఏళ్లలో 100% మందికి అవసరమైన సహాయం టీటీఏ చేస్తుందని తెలిపారు. ఇక 100 మందికి ట్రైసైకిల్, వీల్ చైర్స్, 70 మందికి కృత్రిమ అవయవాలు అందించినట్లు కవితారెడ్డి తెలిపారు. టీటీఏ సేవా డేస్ కార్యక్రమంలో పాల్గొని అండగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికి టీటీఏ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ కార్యక్రమానికి సర్వీస్ పార్ట్నర్లుగా వ్యవహరించిన రోటరీ క్లబ్ ఖమ్మం, లయన్స్ క్లబ్ వికారాబాద్ వారిని అభినందించారు. నమస్తే అండి, నా పేరు వంశీరెడ్డి కంచరకుంట్ల. నేను తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ ప్రెసిడెంట్గా ఉన్నాను. సియాటల్, వాషింగ్టన్ నుంచి వచ్చాము. ఇక్కడ మేము ఇవాళ వికారాబాద్లో ఉన్నాము. మా అడ్వైజరీ కౌన్సిల్ చైర్ విజయపాల్ రెడ్డి గారి స్వగ్రామంలో ఉన్నాము ఇక్కడ మేము. సో అండ్ మా అడ్వైజరీ కౌన్సిల్ చైర్ విజయపాల్ గారు, అండ్ దెన్ కో చైర్ మోహన్ పట్లోలా గారు, మా ప్రెసిడెంట్ ఎలెక్ట్ నవీన్ మలిపెడ్డి గారు, అండ్ సేవా డేస్ కోఆర్డినేటర్ మాకు సురేష్ రెడ్డి గారు, అండ్ దెన్ కోఆర్డినేటర్ దుర్గా గారు, అండ్ మా ఈసీ మెంబర్స్ అండ్ బీఓడీస్ అందరము ఇక్కడికి వచ్చామండి. ఈ ఆర్గనైజేషన్ పైల మల్లారెడ్డి గారు మా ఫౌండర్, తను మన నల్గొండ డిస్ట్రిక్ట్ నుంచి తను స్టార్ట్ చేశారు. ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేశారు. ఇవాళ మా లీడర్ విజయపాల్ గారు ఓన్ విలేజ్లో విజయపాల్ గారు అండ్ మా సెక్రటరీ కవిత గారు ఇద్దరు కలిసి ఒక 70 మందికి కాళ్ళు లేని వాళ్ళకి నడకని దానం చేస్తున్నారు, అండ్ చేతులు లేని వాళ్ళకు చేతులు దానం చేస్తున్నారు. సో అసలు అంటే హార్ట్ మెల్టింగ్గా ఉంది. ఎందుకనంటే చూస్తే చాలామందికి కాళ్ళు చేతులు లేని వాళ్ళకి కాళ్ళు చేతులు ఇచ్చి వాళ్ళకు ఆ ఫీలింగ్ని బొడగొట్టడం అనేది చాలా ఆనందకరంగా ఉంది. అలానే ఒక 60 ట్రైసైకిల్స్ కూడా మనము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో మనము ఈ డిఫరెంట్ విలేజెస్లో మేము సేవా డేస్ ప్రోగ్రామ్ చేస్తున్నాము డిసెంబర్ 10th నుంచి 23rd వరకు. అండ్ మేము ఫస్ట్ టైం వికారాబాద్ వచ్చినాము. అండ్ ఇక్కడ అందరినీ చూసి మా లీడర్షిప్ డిస్ట్రిబ్యూట్ చేసిన దాన్ని చూసి చాలా ఆనందంగా ఉంది. అండ్ దీనికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. అందరికీ నమస్కారము. నా పేరు కవితారెడ్డి. నేను జనరల్ సెక్రటరీ, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. ఈ కార్యక్రమం మేము మొదట అనుకున్నప్పుడు మేము ఏకం ఫౌండేషన్ అనే వాళ్ళ ద్వారా మేము తెలుసుకున్నాము ఇలా ఇవ్వచ్చని. సో అలా మేము రంగారావు గారికి పరిచయం అయ్యాము. అప్పటి నుంచి మొదలైంది మా ప్రయాణం. ఇది ఒక 2-3 నెలలుగా మేము పనిచేస్తున్నాము రంగారావు గారితో. ఈ సంస్థ ద్వారా ఇలా ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. మనము ఇచ్చే ఎప్పుడైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనడం నాకు ఇష్టం ఉండదు. ఎవరినైనా ఫిజికల్లీ ఛాలెంజ్ అనడమే నాకు చాలా, అంటే అట్లీస్ట్ కొంచెమన్నా పాజిటివ్గా ఉండాలనిపిస్తుంది దాని విషయంలో. ఇప్పుడు ఇట్లా ఇవ్వడం వల్ల వాళ్ళకి జీవితమే మారిపోతుంది, కొంచెం వాళ్ళకి మంచి జరుగుతుందని చాలా భావించి మా వంశీ చెప్పినట్టు ఇట్స్ వెరీ హార్ట్ మెల్టింగ్ ఈవెంట్ ఫర్ అస్. ఎన్నో సెలబ్రేషన్స్ చేసుకుంటాం మన జీవితంలో, కానీ ఒక జీవితాన్ని మార్చే అవకాశం వచ్చినందుకు మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మేము చాలా రంగారావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, అండ్ వాళ్ళ సంస్థకి, రోటరీ క్లబ్ అందరికీ. అట్లనే జైపూర్ టెక్నాలజీ వాళ్ళ ద్వారా చేస్తున్న ఆ పర్టికులర్ సంస్థ ఎవరైతే ఈ జైపూర్ టెక్నాలజీని మన రాష్ట్రానికి తీసుకొచ్చి మన రాష్ట్రంలో కూడా ఇలా చేయొచ్చు అని మనం అందరు చేస్తున్నందుకు వాళ్ళకు కూడా చాలా సంతోషము. అండ్ లయన్స్ క్లబ్ వాళ్ళకి చాలా సంతోషము. శ్రీను సుందరం గారు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు, ఈ స్థలం ఇచ్చినందుకు, మేము చేస్తున్న కార్యక్రమానికి మీరు కూడా తోడ్పడినందుకు చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ.
విజయ్ కుమార్ గారు మాకు ఇక్కడ వచ్చి అన్ని చాలా వరకు ఈ అరేంజ్మెంట్లో చాలా హెల్ప్ చేసినందుకు చాలా సంతోషం విజయ్ కుమార్ గారు. అండ్ మొదట థ్యాంక్స్ చెప్పాల్సింది కూడా వీళ్ళందరికీ, ఎందుకంటే వాళ్ళందరూ లేకపోతే ఈ కార్యక్రమం మేము ఎంత చేయాలనుకున్నా, ఎవరికి చేయాలనుకున్నా ఐడెంటిఫికేషన్ చేసి అవసరం ఉన్న వాళ్ళని మనం తీసుకొచ్చి చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ ట్రై స్కిల్స్ కానీ, వీల్ చైర్స్ కానీ, ఈ ఆర్టిఫిషియల్ లింబ్ కానీ ఈ జీవితాన్ని మార్చుతాయని మేము అనుకుంటున్నాము. వాళ్ళకి ఏదో రకంగా తోడ్పడతాయి, వాళ్ళ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తాయని చాలా అనుకుంటున్నాము. చాలా థ్యాంక్ యూ. ఎస్పెషల్లీ మా ఆర్గనైజేషన్, నన్ను తీసుకొచ్చింది ఈ ఆర్గనైజేషన్కి విజయపాల్ గారు. సో నేను అంకుల్ అని పిలుస్తాను, నాకు తండ్రి సమానుడు. మా సంస్థ స్థాపించింది మల్లన్న అని పిలుస్తాము. ఆయన మాకు మల్లన్న ఈజ్ ఎవ్రీథింగ్. మాకు ఈ సంస్థ స్థాపించినందుకు, మాకందరికీ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు మా లీడర్షిప్కి. అండ్ అవర్ యంగ్ డైనమిక్ ప్రెసిడెంట్ వంశీ ఆధ్వర్యంలో మేము ఈసారి సేవా డేస్ కార్యక్రమం మా కోఆర్డినేటర్ సురేష్ గారు చాలా కష్టపడ్డాము. గత 3 నెలలుగా 4 నెలలుగా మేము కార్యక్రమాలు చేస్తున్నాము. ఇది 6వ రోజు ఈరోజు ఇక్కడ ఈ వికారాబాద్లో ఉన్నాము. సో ఇంకా ఉన్నాయి ముందు 23వ తారీఖు మేమంతా సెలబ్రేషన్ కూడా చేసుకుంటున్నాం. అందరినీ ఇన్వైట్ చేస్తాము, మీరు కూడా రండి. అందరూ హైదరాబాద్లో రవీంద్ర భారతిలో ఉంది. ఇవన్నీ కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా మేము అక్కడికి వచ్చి అందరితోని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు మోహన్ రెడ్డి పట్లోళ్ళ, అడ్వైజరీ కౌన్సిల్ కోచైర్, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్. ముందుగా ఈ స్పాన్సర్స్ డాక్టర్ విజయపాల్ రెడ్డి గారికి, అలాగే మా సెక్రటరీ కవిత గారికి ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తున్నందుకు, అలాగే మా డైనమిక్ ప్రెసిడెంట్ వంశీరెడ్డి గారు, అలాగే మా ప్రెసిడెంట్ ఎలక్ట్ నవీన్ గారికి, అందరికీ మా టీటీఏ తరఫున. ముఖ్యంగా ఇక్కడికి వచ్చి అమెరికా నుంచి దాదాపు 40 మంది వచ్చి ఇక్కడ వికలాంగులకు సేవ చేయడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాము. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మేము ఎన్నెన్నో చేసి మన తెలంగాణ ప్రజల రుణం తీర్చుకోవడానికి టీటీ ఎప్పుడు ముందుంటుంది. అదొక్కటే కాకుండా అమెరికాలో వచ్చే మన తెలుగు వాళ్ళు, మన పిల్లలు, పర్టికులర్ తెలంగాణ వాళ్ళకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కానీ మేము 24/7 సేవలో ఉండి వాళ్ళకు అన్ని కష్టాలు తీరడానికి మా ఆర్గనైజేషన్ ముందుంటుంది. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇక్కడ ఈ ఈవెంట్ స్పాన్సర్ చేస్తున్న మా విజయపాల్ అన్న గారు అండ్ కవితారెడ్డి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. మేము ఎందుకంటే సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నాం, కానీ హ్యాండిక్యాప్ట్ ఆర్ ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళకి మేము ఈ ఊర్లో ఇంతమంది ఏదో కాళ్ళు లేవు అంటే ఒక 10 మెంబర్స్ ఉంటారు అనుకున్నాం, కానీ ఇక్కడ ఇంతమంది ఉన్నారు. ట్రైసైకిల్స్ డిస్ట్రిబ్యూషన్కి ఒక 60 మంది, ఇక్కడ ఒక 60 మంది, ఇంతమందికి ఇస్తున్నారు అంటే ఎంతోమంది ఉన్నారని వంశీ చెప్పినట్టు నిజంగా కూడా ఇది బాధాకరంగా ఉంది. మేము ఇట్లాంటి కార్యక్రమాలు చాలా చేయాలని అందరం కలిసి మాట్లాడుతున్నాము అండ్ చేస్తూ ఉంటాము. ఇప్పటి నుండి అందరం కలిసి చాలామందికి మా కాళ్ళు లేని వాళ్ళకు, కన్ను లేని వాళ్ళకు ఏదో ఒకటి చేస్తామని మేము టీటీఏ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నుంచి మేము నెక్స్ట్ కొన్ని ఇయర్స్ ప్లాన్ చేసి అందరికీ ఏదో ఒక విధంగా సహాయపడేటట్టు మేము చూసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి, మీడియా మిత్రులందరికీ. సో ఈరోజు మన సేవా కార్యక్రమం వికారాబాద్లో జరుగుతుంది. మన విజయపాల్ రెడ్డి గారు అండ్ కవితారెడ్డి గారు స్పాన్సర్షిప్ చేస్తున్నారు. సో మేము ఈ December 11 to 23 సేవా డే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. సో రీసెంట్గా మేము మెడికల్ క్యాంప్ నుంచి స్టార్ట్ చేసి ఇలానే డిజిటల్ క్లాస్ రూమ్స్, దాంతోపాటు మొన్న ట్రైసైకిల్ డిస్ట్రిబ్యూషన్, నేను మా విజయపాల్ అన్న ప్రోత్సాహంతోనే నేను కూడా ట్రైసైకిల్ అనేది తీసుకున్నాను. రోటరీ మన రంగారావు గారు, రోటరీ ఇంటర్నేషనల్ వాళ్ళతోని. సో గజ్వెల్లో చేశాము. సో ఎంతో ఆ డిజిటల్ క్లాస్ రూమ్లో వెళ్ళినప్పుడు కూడా మాకు డిఇఓ లోకల్ విలేజ్ అక్కడ స్కూల్ మండల్లో సంస్థాన్ నారాయణపూర్ అని మన భువనగిరి డిస్ట్రిక్ట్లో చేసినప్పుడు వాళ్ళు కూడా డిసేబుల్ స్పెషల్ ఎడ్యుకేషన్ కోసం ప్రోత్సహించి వాళ్ళ కోసం ఏదన్నా చేయమని చెప్పి రిక్వెస్ట్ ఉన్నది. సో మన వంశీరెడ్డి గారు అన్నట్టు, నవీన్ గారు అన్నట్టు, వీ వాంట్ టు ఫోకస్ నెక్స్ట్ సేవా కార్యక్రమాలు, ఈ స్పెషల్ నీడ్స్ వాళ్ళకు ఏమన్నా చేస్తూ రావాలని మా ఫోకస్ ఉంటుందండి. సో ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరు మీడియా మిత్రులందరికీ, అలానే లయన్స్ క్లబ్ వాళ్ళ సహకారంతో విజయ్ కుమార్ గారు యాజ్ వెల్ యాజ్ మన రోటరీ అందరికీ ధన్యవాదాలండి. నా పేరు లయన్స్ శ్రీడి సుందరరావు. నేను లయన్స్ క్లబ్ ఆఫ్ 320Cలో రీజన్ చైర్మన్ ఉన్నాను. అయితే యాక్చువల్గా వికారాబాద్లో ఈ క్లబ్ను ఇక్కడ నియమించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఈ వీల్ చైర్స్ కానీ, ట్రైసైకిల్స్, మరి అలాగనే ఈ ఆర్టిఫిషియల్ లిమ్స్ ఈ కార్యక్రమం పెట్టాలని రంగారావు గారు మనం సంప్రదించడం జరిగింది.
మరి అమెరికా నుండి టీటీఏ వాళ్ళు తెలంగాణ అమెరికన్ అసోసియేషన్ తెలుగు అసోసియేషన్ వారితో కోఆర్డినేషన్ చేసుకొని ఇవన్నీ డోనర్స్ వాళ్ళే, ఈ సైకిల్స్ కానీ ఈ ఆర్టిఫిషియల్ లిమ్స్ కానీ ఈ టీటీఏ వాళ్ళు తెలంగాణ అమెరికన్ అసోసియేషన్ వాళ్ళు స్పాన్సర్ చేశారు కనుక ఈ ప్రోగ్రాంలో ఎంతోమందికి బెనిఫిషియర్స్కు మేము లయన్స్ క్లబ్ ద్వారా మేము కోఆర్డినేట్ చేసుకొని జరగడం కనుక ఇక్కడ బెనిఫిషియర్స్ ఈరోజు ఒక 50 మెంబర్స్కు ఈ 58 మెంబర్స్కు ఆర్టిఫిషియల్ లిమ్స్, ఒక ట్రై సైకిల్స్ ఒక 15, మళ్ళీ ఒక 10 వీల్ చైర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది కనుక మరి ముఖ్యంగా ఈ తెలంగాణ అమెరికన్ అసోసియేషన్ వారికి మేము లయన్స్ క్లబ్ ద్వారా ధన్యవాదాలు చెల్లిస్తూ ఇటువంటి కార్యక్రమాలు మున్ముందు ఈ రిమోట్ ప్లేస్లో చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి, నా పేరు విజయపాల్ రెడ్డి. నేను తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్. ఈరోజు నేను కాకుండా మా కాలీగ్స్ అందరము, మా ప్రెసిడెంట్ ఎలక్ట్, సెక్రటరీ, అడ్వైజర్స్ అండ్ కోఆర్డినేటర్స్, ఎవ్రీబడి ఫ్రమ్ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఇస్ హియర్. ఈరోజు చాలా సంతోషకరమైన దినము. ఎందుకనంటే ఇక్కడ చాలామంది బెనిఫిషరీస్ వచ్చిండ్రు. వీళ్లకు పాపం లెగ్స్, హ్యాండ్, లిమ్స్, లాట్ ఆఫ్ డిఫార్మిటీస్ ఉన్నవి. సో వీ థాట్ అబౌట్ ఇట్. టీటీఏ ఆలోచించి వీ వాంటెడ్ టు డొనేట్ ది ఆర్టిఫిషియల్ లిమ్స్ అండ్ దెన్ వాట్ ఎవర్ అండ్ దెన్ ట్రైసికల్స్ ఫర్ ది నీడీ పీపుల్ అండ్ వీల్ చైర్స్ అన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఈరోజు ముఖ్యంగా ది రోటరీ క్లబ్ అండ్ లయన్స్ క్లబ్, they have coordinated our program, and also the local leadership, Vijay Kumar, and also is helping us quite a bit. Without them, we would haven't done it. Andarkon ekkuva maaku I want to thank the beneficiaries who are here, who are going to get some benefit here, and then we really appreciate it. On behalf of the Telangana American Telugu Association, we wish everybody good luck, and then hope everybody will walk today and then go home with the artificial limbs. We really appreciate coming here. అందరికీ నమస్కారం. నా పేరు దొడపనేని సాంబశివరావు. నేను ఖమ్మం రోటరీ ట్రస్ట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. మా ట్రస్టు 1998లో స్థాపించబడింది. ఎవరైతే ప్రమాదవశాత్తు కాళ్ళు కోల్పోతారో లేదా మెడికల్ యాంపిటేషన్ వల్ల కాళ్ళు తీసేస్తారో వారికి కాళ్ళు ఉచితంగా ఇవ్వడం కోసం మా సంస్థ ఏర్పడింది. ఈ 30 సంవత్సరాల్లో మేము ఇంతవరకు 13,000 మందికి కాళ్ళు ఉచితంగా సుమారుగా 2 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మా దగ్గరికి ఎవరు వచ్చినా సరే డబ్బులు ఉచితంగా సర్వీస్ చేస్తూ మా అనేక సేవా సంస్థల ద్వారా మాకు సహాయం ఉంటుంది. ఆ సహాయంతోనే మేము అందరి పేద ప్రజలకు కూడా ఉచితంగా ఇస్తాము. టీటీఏ మాకు ఇక్కడ కావాలని వారు కోరారు. వికలాంగులు ఉన్నారు, మాకు కావాలని కోరితే వారు మేము కలిసి సంయుక్తం కలిపి తయారు చేసి ఇస్తున్నాం. ఇతర దేశాల్లో స్థిరపడ్డారు. అక్కడితో నాకుండా అక్కడ కష్టపడి సంపాదించినటువంటి డబ్బుల్ని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి, ఇక్కడ ఉన్నటువంటి వికలాంగులకి, ఇక్కడ ఉన్నటువంటి పేదలకి అవసరమైనటువంటి యొక్క సహకారాన్ని అందజేయాలనేటువంటి యొక్క సంకల్పంతో వారు ఇక్కడ కార్యక్రమాలని చేపట్టారు. ఈ విధంగా ఇక్కడ ఈ 10 రోజులలో దాదాపు 1 కోటి రూపాయల విలువ కలిగినటువంటి యొక్క కార్యక్రమాలని చేపట్టి అందరికీ కూడా ఇవ్వడం కోసం ముందుకు వచ్చారు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మమ్మల్ని ఇప్పుడే మమ్మల్ని వారు చూశారు. ఇంతకుముందు వారు మమ్మల్ని చూడలేదు, మేము వారిని చూడలేదు. ఫోన్ ద్వారా మాత్రమే వారితో పరిచయము, ఫోన్ ద్వారా మాట్లాడే ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. వారు చేస్తూ భవిష్యత్తులో కూడా ఇంకా కార్యక్రమాలు మా తరఫున మీరు చేయాలని చెప్పని కోరారు. దానికి మేము ఈ సభాముఖంగా మేము వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. నా పేరు మధుకుమార్. నేను 9th క్లాస్ చదువుతున్నాను. నాకు కరెంట్ షాక్ కొట్టి 2 హ్యాండ్స్ పోయినాయి, 2 లెగ్స్ పోయాయి. నా గోలు ఐఏఎస్. వికారాబాద్ సార్ వాళ్ళు నాకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. నేను ఐఏఎస్ చదివిన దాకా నాకు గిట్ట అట్లనే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అనంతరం పరిగి మండలంలో పర్యటించారు టీటీఏ సభ్యులు. నారాయణపూర్ లక్ష్మీదేవిపల్లి గ్రామంలో ప్రైమరీ స్కూల్ బిల్డింగ్ను రినోవేషన్ చేశారు. గ్రామస్తులు, పిల్లలు టీటీఏ బృందానికి డప్పు వాయిద్యాలతో స్వాగతం పలికారు. ఇక పిల్లలు మానవహారంగా ఏర్పడి హర్షం వ్యక్తం చేశారు. టీటీఏ టీంతో కలిసి విజయపాల్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి అభివృద్ధి పనులను జాతికి అంకితం చేశారు. ఇక 5 లక్షల రూపాయలతో స్కూల్ అభివృద్ధి పనులు చేసి విద్యా అభివృద్ధికి సహకరించారు. ఇక ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. టీటీఏ సేవలను స్కూల్ టీచర్లు, గ్రామస్తులు ప్రశంసించారు. టీటీఏ సభ్యులను సెలవుతో సన్మానించారు. ఇక ఈ సందర్భంగా పలువురిని సత్కరించి మెమెంటోలు అందించారు. మా ఊరి నరసింహారెడ్డి దొరగారు మాకు స్కూల్కు అనేక రకాలుగా హెల్ప్ చేశారు. మా ఊళ్ళో హనుమాన్ టెంపుల్, చిన్న చిన్న కార్యక్రమాలకు ఎలాంటి సాయమైనా మేము అడిగిన వెంబడే త్వరగా
ఇన్ఫర్మేషన్ అయ్యి మాకు సాయం చేస్తారు. ఆయన మా ఊరికి ఎంతో మా ఊరు ఎంతో రుణపడి ఉంది. మా స్కూలుకు కలర్ పెయింటింగ్ కానీ బెంచీలు కానీ ఎలాంటి వసతులు లేకుండా మేము చదువుకునేటప్పుడు ఇప్పుడు మా పిల్లలు ఆ టేబుల్ మీద కూర్చొని చదువుకుంటారంటే ఆయన చేసిన పుణ్యమే. టీటీఏ గారు మా స్కూల్కు ఎంతో సేవ అందించారు. టేబుల్స్ కానీ కాంపౌండ్ వాళ్ళు ఫినిషింగ్ చెట్లు ఇక్కడ ఎన్నో రకాలుగా మా ఊరికి సహకారం చేస్తారు. టీటీఎస్ సంస్థ వాళ్ళు మా పాఠశాలకు ఇంతకుముందు 3 years బ్యాక్ ఇచ్చారు. అంటే డిఎల్డీఎస్ కానీ టేబుల్స్ కానీ కాంపౌండ్ వాల్ కానీ వాళ్ళ సాయంతో మా పిల్లలకు మేము ఉన్నటువంటి విద్యాబోధనలకు మాకు ప్రతి ఒక్కటి అందించడం చాలా మాకు గౌరవకారం ఉంది. వాళ్ళకు మేము ఎల్లప్పుడూ ప్రతి విలేజ్ గిట్టంగా పక్క విలేజ్ గిట్టంగా వాళ్ళు సహాయపడి చేస్తారు కాబట్టి మేము వాళ్ళకు రుణపడి ఉంటామని మా పిల్లల తరపున మా తరపున వాళ్ళకు శుభాభివందనం తెలుపుతున్నాం.